ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయే సమాధానం మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోని మనవి. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి త్రిత్వం తర్వాత 4వ ఆదివారం ఆరాధనలోనికి మనందరినీ నడిపించి ఆయన సన్నిధిలో ఎలాగనో కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. త్రిత్వం తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాం. మరి పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని, సువార్త పాఠ్యభాగముగా లోకసువార్త 6వ అధ్యాయం 36 నుంచి 42 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి అంటే దేవుని కుమారులు లేదా దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. వాస్తవానికి విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, దేవుణ్ణి నమ్మేవాడైనా నమ్మనివాడైనా, ఈ లోకంలో ఎవరైనా సరే ఒకటైతే ఖచ్చితంగా అంగీకరించాలి. అదేంటి అంటే సకల సృష్టిని, సర్వమానవాళిని, సకల జీవరాశులను సృజించిన వాడు, సృష్టికర్త ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే అందరికీ తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం అంగీకరించాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడని, తదనంతరము సృష్టిలో ఉన్న సకల జీవరాశులను, ఆకాశమందు ఎగిరే పక్షులను, నీటిలో జలచరములను, భూమి మీద చతుష్పాద జంతువులను, తర్వాత మానవుణ్ణి కూడా ఆయనే సృష్టించాడు. కాబట్టి సకల సృష్టికి, సర్వమానవాళికి సృష్టికర్త తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 100వ కీర్తన 3వ వచనం అంటాడు, చదవండి తొందరగా, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. చాలు. ఆయన ఎవరిని పుట్టించాడట? మనలను. దేవునికి స్తోత్రం. ఎవరు లేరు ఇక్కడ, ఏదో అలా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారు, కూర్చున్నారు. ఇంకొక అరగంట గంట ఉండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నట్టుగా కూర్చుంటున్నారు. మీరు వాక్యం కోసమే వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు లేకపోతే చూసారా, లేవో. ఎందుకంటే వాళ్ళు వాక్యం కోసం అసలు దేనికి రాదు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ కూర్చుంటారు కానీ మనం కూర్చుందామని కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ నువ్వు దేనికి ఉన్నావో తెలుసా? ఎందుకు కూర్చున్నావో తెలుసా? నిన్ను సృజించిన నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చున్నావు ఇక్కడ. కాబట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులతో, ఉత్సాహ గానములతో ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలి. అంతేగాని నీరసించిపోయిన ముఖాలతో, అలసిపోయిన శరీరాలతో దేవుని సన్నిధిలో ఉండకూడదు అసలు, తెలుసా? కాబట్టి ఉత్సాహంగా ఉండండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించినని తెలుసుకోండి. అంటే సర్వమానవాళిని, సృష్టిని సృజించిన వాడు ఎవరట? యెహోవాయే, మన దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది దేవుళ్ళని చెప్పబడుతున్నారు కానీ వాస్తవానికి ఒక్క దేవుడే, ఒక్కడే సృష్టికర్త, ఆయనే మనందరినీ సృజించిన వాడు అన్న సంగతి ఈ లోకమంతా ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. విశ్వాసమైన మనం మరి ఎక్కువగా తెలుసుకోవాలి. అయితే దేవుడు సృజించిన మనందరము ఎవరి పిల్లలమై ఉన్నాం? ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు మనందరినీ సృష్టించిన తర్వాత దేవునికి మానవునికి ఒక అవినాభావ సంబంధం కొనసాగేది. ఆదామావులు దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఆదామావులతో స్వయంగా మాట్లాడటానికి ఒక సహవాసం, ఒక
ఫెలోషిప్ వారి మధ్యలో ఉండేది. చల్లపూట ఏదేను తోట దగ్గరికి దేవుడు వచ్చి ఆదామవులతో మాట్లాడేవాడు. అలాంటి ఒక మంచి బంధము దేవునికి మానవులకి ఉన్నప్పుడు మధ్యలోనికి అపవాది ద్వారా పాపము ప్రవేశించడం వల్ల ఈ బంధం తెగిపోయింది. అర్థమైంది మీకు? మనందరం దేవుని పిల్లలమై ఉండగా దేవునికి మనకి ఒక బంధం ఉండగా ఆ బంధం తెగిపోవడానికి గల కారణం ఏంటంట? అపవాది వల్ల వచ్చిన పాపం. ఈ పాపం వల్ల ఏమైందంటే దేవునికి మనకున్న సంబంధం పోయింది. ఇప్పుడు మనందరము దేవుని పిల్లలము కాదట. దేవుని పిల్లలు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలట? దేవుని పిల్లలు అవ్వాలి అంటే మనం మళ్ళీ జన్మించాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం జన్మించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యేసే క్రీస్తుని నమ్మిన వాడు దేవుని మూలముగా జన్మించి ఉన్నాడు. యేసే క్రీస్తుని అంటే యేసే రక్షకుడని, దేవుడని, సృష్టికర్తని, మన తండ్రి అయి ఉన్నాడని నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు దేవుని మూలంగా మరలా పుడతావు. నికోదేముతో యేసు ప్రభువు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మించితేనే గాని పరలోక రాజ్యము ప్రవేశించుడు. అంటే ఇప్పుడు నువ్వు తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి కుమారునిగా, కుమార్తెగా నువ్వు ఉన్నావా లేదా అన్నది ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే చర్చికి వచ్చి అందరూ దేవుని పిల్లలు కారట. క్రైస్తవులైనటువంటి వారందరూ దేవుని పిల్లలు కారట. చూడండి, ఇదే రోమపత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయం 6-7 వచనం చదవండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. గమనించరా? అందరూ పిల్లలు అవరట, అందరూ ఇశ్రాయేలీలు అయిపోరట, అందరూ క్రైస్తవులు అయిపోరు. చర్చిలో కూర్చున్న అందరూ దేవుని పిల్లలు అయిపోరట. మరి ఎవరవుతారు అని అంటే ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులు, కుమార్తెలుగా మనం జీవించాలి అని అంటే, మరలా ఆయన బిడ్డలు అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలని లేఖనము దేవుడు చెప్పుచున్నాడో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలలో, చాలండి, మంచి వారిని చూసి, అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలలో మంచివారిని, అందమైన వారిని చూసి వివాహం చేసుకున్నట ఒక సంతానాన్ని పుట్టించారట. వారే నెఫీలీలు. భూమి మీద నెఫీలీలు గొప్ప బలాఢ్యులు, దిగ్గజాలు, బలవంతులు, ఒక కొత్త జాతి. వాస్తవానికి దేవుని కుమారులు అని రాయబడి ఉన్న మాటకి అర్థం ఏంటి అంటే, కొంతమంది బైబిల్ పండితులు కొన్ని వ్యాఖ్యానాలు చెప్పే మాట ఏంటంటే ఫాలెన్ ఏంజల్స్ అంటే పడిపోయిన దేవదూతలు. వాస్తవానికి వారికి దేవదూతలకు దేవుడిచ్చిన స్థానం ఏంటి? పరలోకంలో దేవునితో, దేవుని సన్నిధిలో ఉండి సంతోషం, ఆనందం అనుభవించే ఒక భాగ్యాన్ని దేవుడు దేవదూతలకు ఇస్తే వారు ఏం చేశారంటే పాపం వల్ల పడిపోయారు, కింద పడిపోయారు. ఈరోజు ఆదామవ్వలకి దేవుని కుమారులుగా, కుమార్తెగా, దేవుని బిడ్డలుగా ఒక మంచి అవకాశం ఇచ్చి, దేవుని సన్నిధి వారికి సహవాసంగా ఇచ్చి, వారితో ఎల్లప్పుడూ దేవుడు మాట్లాడే అవకాశం, గొప్ప ఆధిక్యత దేవుడిస్తే పాపం వల్ల ఆదామవ్వలు పడిపోయారు. తర్వాత భూమి మీద అపవాది పాపము ఏలచుండడం ప్రారంభించాక ప్రతి మనుష్యుడు పాపం వల్ల దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుని పడిపోతున్నారు. దేవుని కుమారులుగా ఉండవలసిన మనము పాపం వల్ల పడిపోతున్నాము. ఇప్పుడు దేవునికి మనకి తండ్రి కుమారులు, తండ్రి పిల్లల సంబంధం ఉందా లేదా అన్నది ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుని, ఒకవేళ నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండకపోతే నువ్వు మరలా పుట్టాలి, మళ్ళీ పుట్టాలి. యేసే క్రీస్తుని నమ్మిన వాడు దేవుని మూలముగా జన్మించును అనే మాట లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు దేవుని పిల్లలుగా ఉండాలంటే నువ్వేం చెయ్యాలి?
దేవుని పిల్లలుగా మారాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఈరోజు ఈ లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్న లోక సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా ఒకసారి, కాబట్టి చాలు మీ తండ్రి. కాబట్టి ఏమన్నాడు? మీ తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? సకల సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి. ఈయన ఏం కలిగి ఉన్నాడో అవి మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఈయన ఏం కలిగి ఉన్నాడో అవి మీరు కలిగి ఉండండి. ఇప్పుడు వాస్తవానికి ఒక కుమారుడినో కుమార్తెను చూపించి నీ తండ్రి ఎవరు అని అడిగామనుకోండి, లోకల్గా బయలాజికల్ ఫాదర్ ఎవరు అని అంటే ఎవరిని చూపిస్తారు? నిజంగా తండ్రినో తల్లినో చూపిస్తాం కదా, అవునా? ఇప్పుడు ప్రైజీ ఉంది, ప్రైజీ నా కూతురు అని నేను చెప్పినప్పుడు మీలో కొంతమంది నమ్మలేదు అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు వైద్య శాస్త్రపరంగా DNA టెస్ట్ చేస్తాం, అవునా కదా? వైద్య శాస్త్రపరంగా DNA టెస్ట్ చేస్తే ప్రైజీలో ఉన్న DNA నాలో ఉన్న DNA ఒకటైంది అని చూపిస్తుంది. అప్పుడు ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు మీ తండ్రి లక్షణాలను కలిగి ఉండండి. ఇప్పుడు నాలో ఉన్న కొన్ని గుణాలు ప్రైజీ ఆటోమేటిక్ వస్తాయి, ఎవడో ఆపలేదు. ఎందుకంటే నాలో ఉన్న DNA తనలో ఉన్నది అదే ఒకటే కాబట్టి. అలాగే తండ్రి, మనం సృజించిన మన తండ్రి ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉండమని ఇక్కడ లోక సువార్తలో మరి మాట్లాడుతున్నాడు దేవుడు. మన తండ్రి ఏ గుణాలు కలిగి ఉన్నాడట? మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును ఏం కలిగి ఉండాలట? ఇప్పుడు తండ్రిలాగా కుమారులు లేకపోతే తండ్రిలాగా పిల్లలు వ్యవహరిస్తే, నడుచుకుంటే తండ్రికి మంచి పేరు తెచ్చిన వారు అవుతారు, తండ్రికి ఘనతను తెచ్చిన వారు అవుతారు. మరి తండ్రి లక్షణాలను కలిగి ఉండకుండా మనం లోక లక్షణాలు, లోకానుసారమైన గుణాలు కలిగి ఉన్నట్లయితే, వేరొకల లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అప్పుడు తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన వారం అవుతాం, అవునా? అందుకనే కొన్నిసార్లు లోకంలో కొన్ని సామెతలు పుట్టాయి. పండిత పుత్ర ఏంటి? పండిత పుత్ర పరమసుంటాను ఎందుకంటారు? పండితుడి కుమారుడు పండితుల్లో బతకాల, కానీ లోకంలో బ్రతికి తన తండ్రి పేరును తన పేరును పోగొట్టుకున్నాడు. అందుకనే ఆ సామెత పుట్టింది అనుకుంటున్నాను. అలాగే ఈ లోకంలోనికి నిన్ను సృజించిన వాడు, జన్మింపచేసిన వాడు, నిన్ను కలుగజేసిన వాడు ఎవరట? నీ తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకున్న గుణాలను నువ్వు చూపించకపోతే నువ్వు కూడా పడిపోయిన వాడివే, పడిపోయిన దానివే. అందుకని అక్కడ ఏమంటాడంటే లోక సువార్తలో 36వ వచనం చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నందున మీరును కనికరము గలవాడై ఉండండి. తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపొద్దు, అప్పుడు మీరు మీ మీద నేరం మోపబడును. క్షమించండి, ఆ తర్వాత మీరు కూడా క్షమించబడతారు. ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతో మీకు కొలవబడ్డు. కాబట్టి మీరు పక్కవాడి కంటిలో నలుసును చూసే ముందు మీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోండి ముందు. అంటే ఇవన్నీ ఏంటంట? దేవుని యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయో మనకు తెలియజేస్తుంది లేఖనం. దేవుడి గుణ లక్షణాలు ఎలాంటివంట? భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన ఏ ఒక్కడినైనా, ఏ వ్యక్తినైనా, ఏ స్త్రీనైనా, ఏ మనుష్యుడినైనా వేలెత్తి చూపించి నువ్వు నేరస్తుడివి, నువ్వు దొంగవి, లేకపోతే నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి అని ఎప్పుడైనా వేలెత్తి చూపించి ఎవరి మీద నేరం మోపాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరికైనా తీర్పు తీర్చాడా? నీకు పరలోకంలో నరకం ఉంటుంది, నువ్వు అక్కడికి వస్తే నేను నిన్ను శిక్షిస్తాను అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? ఆయన జీవించిన జీవితం ఎలా ఉందంటే మనందరికీ ఒక చక్కని మాదిరి. ఎందుకనంటే ఆయన గుణాలు మనకు చూపించాడు. ఆయన ఏం చేశాడట? మీరు గమనించండి. ఈరోజు మానవులమైన మనము అవతల వారిని చాలా ఈజీగా జడ్జి చేస్తాం కదా. అవతల వారిని చాలా ఈజీగా జడ్జి చేసేస్తాం.
అంటే తీర్పు తీర్చేస్తాం. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది, ఈమె ఇలాంటిది అని చాలా ఈజీగా తీర్పు తీర్చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? తీర్పే తీర్చొద్దు. అసలు నువ్వు తీర్పే తీర్చొద్దు అంటే దానికి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు తండ్రి గుణ లక్షణానికి వ్యతిరేకంగా మనం చేస్తాం. నేరం మోపొద్దంటే మన దగ్గర అసలు నేరమే లేదన్నట్టు మనుషులందరి మీద ఏదో ఒక నేరం మోపుతాం. పక్కోడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుకుందాం, సరే బాగా డబ్బు సంపాదించాడు అనుకుందాం. ఆడు డబ్బు సంపాదించింది ఆడి కష్టార్జితమే అయినా నువ్వేం చెప్తావు? ఆడు మామూలుగా సంపాదించలేదండి, అన్ని అక్రమాలే, అన్ని అన్యాయమే అని అవతలి వాడి మీద నేరం మోపే పని చేస్తావు నువ్వు. ఎందుకంటే నువ్వు సంపాదించలేవు, వాడు కష్టపడి సంపాదించుకుంటాడు, వాడిని చూసి వాడవలేదు, అందుకని ఏం చేస్తావు? నేరం మోపుతావు కదా. తీర్పు తీరుస్తావు, ఎందుకంటే నీకంటే మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, నీకంటే గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టి, నీకంటే మంచి పేరు ఉంది కాబట్టి నువ్వు తీర్పు తీర్చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే నీ సెల్ఫ్ ఈగో సాటిస్ఫై అవ్వాలా. నీ సెల్ఫ్ ఈగో సాటిస్ఫై అవ్వదు కదా. నీకు అహం అతిశయం అది సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు వాడిలాగా చేయలేవు కాబట్టి, ఆ పేరు సంపాదించలేవు కాబట్టి వెంటనే నువ్వేం చేస్తావంటే తీర్పు తీర్చేస్తావు. వాడు అలా కాదండి, ఇలా కాదండి. ఇవన్నీ ఎవరి గుణ లక్షణాలట? అపవాది లక్షణాలు. అంటే మనం పాపం చేసిన తర్వాత దేవుడిని దూరం అయిపోయి అపవాది బిడ్డలుగా మారాం. అందుకని దేవుడు అంటాడు, మీరు మీ తండ్రి అపవాదిని వెంబడిస్తున్నారు. అపవాది లేదా సాతానుడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. ఇప్పుడు మనలో ఉన్న గుణ లక్షణాలను సాతాన్లో ఉన్న గుణ లక్షణాలను పక్కపక్కన పెట్టుకుంటే సాతాను కంటే ఒక గుణం అందరు ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం, అవునా కదా? సాతాను 6 ఆకులు తింటే మనం 7 ఆకులు తిన్నాను, అవునా? అవసరమైతే సాతాను కూడా బాగా కొట్టించగలం పాపంలో. నువ్వేం చేసావు? నీకంటే ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతుందని చెప్తాం మనం. అంటే అటువంటి స్థితికి దిగజారిపోయావు నువ్వు. ఇప్పుడు నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుంటే నువ్వు అపవాది సంబంధిగానే ఉన్నావు. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆయనను అంగీకరించి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా నువ్వు మారాలి అని అంటే నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన నువ్వు అంగీకరించాలట. ఆయన నువ్వు అంగీకరించడం అంటే ఏంటి? నీ సొంత రక్షకునిగా ఆయన నువ్వు ఒప్పుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాటను చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరినీ, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లల గుట్టకు. చూసారా, మనం పోగొట్టుకున్న ఆ అధికారాన్ని. ఏమండి, మన తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి మనం ఎలాగెళ్తాం? బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వస్తారు? మనం వెళ్తే ఎలా వెళ్తాం తండ్రి దగ్గరికి? ఏమండి, ఇప్పుడు మన తండ్రి ఒక రాజు, లేకపోతే మన తండ్రి ఒక సీఎం, లేకపోతే మన తండ్రి ఒక పిఎం. మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినట్టు లోకం అంతా రాగలదా? వెళ్ళగలదా? ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు ఎవరట? సర్వ సృష్టికర్త, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అధికారులకు అధిపతి. అటువంటి తండ్రి, మన తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. ఎందుకంటే పాపం చేసి పడిపోయాం, దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నన్ను ఎందరు అంగీకరించదురో, అంటే తన సొంత రక్షకుడిగా ఆయన ఎవరు అంగీకరిస్తారో, తండ్రిగా సృష్టికర్తగా ఎవరు అంగీకరిస్తారో, దేవుడిగా ఎవరు అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఏమిస్తానంటాడంటే, నా పిల్లల గుట్టకు అధికారం ఇస్తాను. దేవునికి స్తోత్రం. పడిపోయిన నీకు మళ్ళీ అధికారమే. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను పడిపోయినరా, ఇంకా నా వల్ల కాదు, నాకు ఈ బతుకొద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం మునుపు కుమారుణ్ణి, ఇప్పుడైతే దాసునిగానే బతుకుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడట? ఆ కుమారుని మళ్ళీ పూర్వపు స్థితిలో ఉంచాడు. మళ్ళీ కుమారునిగానే స్వీకరించాడు, పనివానిగా కాదు, దాసునిగా కాదు. అలాగే దేవుడు కూడా పాపం వల్ల పడిపోయిన మనల్ని మళ్ళీ ఆయన కుమారులుగా ఉండుటకు అధికారం ఇస్తానంటున్నాడు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తను ఎందరు అంగీకరించదురో. అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? అంగీకరించడం అంటే బాప్తిజం తీసుకునేటప్పుడు, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నామకార్థంగా
దేవుడు నా రక్షకుడు అని చెప్పి అంగీకరించడం కాదట. అంగీకరించడం అంటే ఏంటి? అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. దేవునికి నీకు ఒక ఒప్పందం మీద చాలాసార్లు ఈ లోన్లు తీసుకునేటప్పుడు, లేకపోతే వాహనాలు కొనేటప్పుడు మనము ఆ బ్యాంక్ కూడా లేకపోతే షోరూమ్ కూడా ఒక కాగితం ఇస్తాడు. అందులో ఒక 10-15 పేజీలు ఉంటాయి. ఆ పేజీలన్నీ చదివేసి లాస్ట్లో ఏమంటాడు? చివరిలో సంతకం పెట్టి అంటాడు. మనం ఏమి చదవం కానీ సంతకం పెడతాం. ఇంతకీ వాస్తవం ఏంటంటే ఆ సంతకానికి అర్థం ఏంటి? ఈ పేపర్లో ఏమి రాయబడి ఉన్నాయో, ఎన్ని రాయబడి ఉన్నాయో అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాననే కదా కింద సంతకం పెడతావు నువ్వు. అవునా? అంతేగాని ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చింది, ఇది ఓకే, ఇది కాదు అని చెప్పి పెట్టినవాడు సంతకం. అన్నిటికీ అంగీకారంతోనే కింద సంతకం పెట్టాలి. అవునా? అలాగే ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలా, ఆయన ప్రేమకు ఒప్పుకోవాలా, ఆయన ఆజ్ఞలు ఒప్పుకోవాలా, ఆయన ఎలాగా ఏం చెప్తే అదంతా కూడా మనం అంగీకరించేవారుగా ఉండాలి. అంతేగాని మాట వరుసకి నామకార్థంగా అంగీకరించడం కాదు. నామకార్థంగా అంగీకరించడం కాదు. అందుకనే సామెతలు 3వ అధ్యాయం అక్కడ చక్కని మాట ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక ఆయన అధికారములకు 3వ అధ్యాయం చదవమంటే మీరు ఏదో చదివేసుకుంటున్నారు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలా. చాలండి. ఇప్పుడు గమనించారా? నువ్వు దేనికంటే అంగీకరించడం అంటే ఏంటంటే ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. అంటే ఆయన అధికారం నీకు, అప్పుడు ఆయనకి అధికారం ఇచ్చామనుకోండి, ఆయన నీ జీవితాన్ని స్వాధీనం చేసుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన చేతులు నువ్వు పెడతావు. అప్పుడు ఆయన ఏం చేయమంటే అది చేయాలా, ఏం వద్దంటే అది మానేయాలా. అంతేగాని మనశ్శాంతికి వెళ్ళిపోకూడదు. కానీ పాపం విషయంలో మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో కూర్చుంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత పాపం చేసేటప్పుడు మనశ్శాంతికి వెళ్తాం. మనం పాపం చేసేటప్పుడు మన నిర్ణయాన్ని బట్టి వెళ్ళిపోతాం. కానీ అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎలా చెప్తే అలా వెళ్ళటమే. ఆయన ఎలా చెప్తే అలా వెళ్ళటమే. కాబట్టి అంగీకరించడం అంటే మామూలు విషయమేమీ కాదు. ఆయన కుమారులు అవ్వాలంటే మామూలు విషయమేమీ కాదు. అంగీకరించడం అంటే అన్నిటికీ ఆయన చేతికి అప్పగించాలి. అన్నిటినీ ఆయన చేతికి అప్పగించాలి. అలా అప్పగిస్తేనే మనము ఆయన అంగీకరించిన వారం అవుతాము. ఆయన్ని అంగీకరించిన వారం అవుతాం. అంతేగాని మనం మాట వరుసకు అంగీకరించామని చెప్పి యేసు నా రక్షకుడు, నా దేవుడు అని చెప్పి లోకంలోకి వెళ్ళి అపవాది సంబంధ క్రియలు చేసినంత కాలము నువ్వు దేవుని పిల్లలుగా ఉండలేవు. దేవుని బిడ్డలుగా మీరు మారలేరు అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. అంగీకరించడం అంటే ఆయన అధికారం అంతటికి ఒప్పుకోవాలి. కనీసం మన ప్రవర్తన, మన మాట, మన క్రియ, మన తలాంతులు, అలాగే మన జీవితం, మన కుటుంబం అన్నీ ఆయన చేతికి అప్పగించాలా. ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోవాలా. భక్తులైనటువంటి వారు వారి సొంత నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నట్టుగా కనిపించదు. అబ్రహాం కానివ్వండి, మోషే కానివ్వండి, దావీదు కానివ్వండి, దేవుణ్ణి అడిగి దేవుని యొక్క విచారణ చేసి వారు తెలుసుకొని ముందుకెళ్తారు. అంగీకరించడం అంటది ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం అంటది. రెండోది ఏంటంటే ఆయన ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. దేని చేత? ఆయన ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. గమనించండి, ఇక్కడ ఆయన ఆత్మ చేత నడిపించబడేవారు ఎవరు? ఆయన పిల్లలై ఉన్నారు. ఆయన పిల్లలై ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. దేవునికి స్తోత్రం. ఆత్మచేత ఎందుకు నడిపించబడాలంటే, మీరు ఈరోజు ఆదాము
కాపులే కానివ్వండి, సర్వ మానవాళి కానివ్వండి, మనం కానివ్వండి, పాపములో ఎందుకు పడ్డాం, దేవునికి ఎందుకు దూరం అయిపోయానంటే శరీరాశ కదా. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటంలో, ఈ మూడు కూడా శరీరానికి సంబంధించినవి. ఫ్లెష్లీ డిజైర్స్ అంటారు. అంటే శరీర సంబంధమైన క్రియలు. శరీర సంబంధమైన క్రియల వలన పాపం చేసి పడిపోయాం మనం. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, మీరు శరీర క్రియలు జరిగించుచున్నంత కాలము చావనై ఉన్నారు, చావలసిందే మీరు. అయితే ఆత్మ చేత శరీర క్రియలను చంపినవాడు బ్రతుకును, జీవించును. కాబట్టి గమనించాలి, ఆత్మ చేత నడిపించబడేవాడు. ఎప్పుడు కూడా మన మనసుల్లో రెండు రకాల తలాంతులు ఉంటాయి, లేకపోతే రెండు రకాల ఆలోచనలు నడుస్తాయి ఎప్పుడు కూడా. అందుకని శరీర సంబంధులు, ఆత్మ సంబంధులని రెండు రకాలుగా బైబిల్ విభజిస్తుంది మనుషుల్ని. శరీర సంబంధులు ఎవరట? శరీర క్రియలు జరిగించేవారు. ఆత్మ సంబంధులు ఎవరట? ఆత్మక్రియలు జరిగించేవారు. అందుకే గ్రీకు భాషలో శరీర క్రియలు జరిగించేవారిని సార్కికోస్ అన్నారు. గ్రీకు భాషలో ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించేవారిని న్యూమాటికోస్ అన్నారు. న్యూమాటికోస్ అంటే ఆత్మ సంబంధులు, న్యూమాస్ అంటే ఆత్మ, న్యూమా. ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి అసలు పొత్తుండదు. శరీర సంబంధులు శరీర క్రియలు జరిగిస్తూ లోకంలో జీవిస్తారు. ఆత్మ సంబంధులు దేవుళ్ళలో వాక్యానుసారంగా జీవిస్తారు. మన మనసులో కూడా ఈ క్రియ జరుగుతుంది. మన మనసులో కూడా శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆలయానికి వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళాలా అంటే శరీరము మనస్సు, శరీరము ఆత్మ కొట్టుకుంటే రెండు పోరాడుకుంటాయి. ఆత్మ ఏమో ఆలయానికి వెళ్ళాలంటది, శరీరమేమో అవసరం లేదంటది. శరీరమేమో ఆలయానికి వెళ్ళే బదులు ఇంకెక్కడికైనా వెళ్దాం, లేకపోతే రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం, సుఖం పొందుదాం అనుకుంటుంది శరీరం. అది చెప్తుంది శరీరం. ఆత్మ అంటది దేవుడి దగ్గరికి వెళ్దాం, ఆలయంలో గడుపుదాం, వాక్యం విందాం అని ఆత్మ చెప్తుంది. చివరికి దురదృష్టం ఏంటంటే మన ఎక్కువ శాతం మన జీవితాల్లో శరీరమే గెలుస్తుంది. ఎందుకంటే మనం శరీర సంబంధంలో ఉన్నాం కాబట్టి. శరీర సంబంధంలో ఉన్నాం కాబట్టి శరీరమే గెలుస్తుంది. ఆత్మను ఓడించేస్తాం, ఆత్మను అణిచేస్తాం. అందుకే శరీరం గెలుస్తుంది. శరీర సుఖాన్ని, శరీరాశలు నెరవేర్చడానికి మనము ఇష్టపడతాం. ఎందుకంటే శరీర సంబంధంలో ఉన్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధం ఉన్నవాడు చావనై ఉన్నాడు. ఈరోజు పొద్దున్న న్యూస్ చూసారా? ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు కదా. 83 సంవత్సరాలు బతికాడు. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా, ఏది సాధించినా చివరికి ఈ స్థితికే రావాలి నువ్వు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శారీరకంగా జీవించేవాడు శరీరపరంగానూ చనిపోతాడు, ఆత్మ సంబంధంగానూ చనిపోతాడు. కానీ ఆత్మ సంబంధంగా జీవించేవాడు శరీరపరంగా చనిపోయినా ఆత్మ మూలంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక ఆయన అంటాడు, మనము ఒకసారి పుడితే 2 సార్లు చావాలి, 2 సార్లు పుడితే ఒకసారి చనిపోతాం. శారీరకంగా ఒకసారి పుడతాం తల్లి గర్భం అంటే యేసుప్రభువు అంటాడు కదా, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగా మళ్ళీ జన్మించాలి. బోర్న్ అగైన్, క్రీస్తులో మళ్ళీ జన్మించాలి. 2 సార్లు పుడితే ఒకసారి చచ్చిపోతావు, శారీరకంగా చచ్చిపోతావు అంతే. తర్వాత నీ ఆత్మను దేవుడు తన సన్నిధి చేర్చుకుంటాడు. అదే ఒక్కసారి పుట్టి శారీరకంగా బతికి శారీరకంగా చచ్చామనుకో, ఈ భూమి మీద నీకు ఎంత పేరున్నా, ఎన్ని అవార్డులు రివార్డులు సంపాదించినా, ఎన్ని పదవులు పొందినా, ఎంత గొప్ప పనులు చేసినా, నువ్వు ఎన్ని కట్టించినా, ఊర్లు నిన్ను నెత్తిన పెట్టుకుని తిరిగినా, శారీరకంగా బతికితే శారీరకంగా చచ్చిపోలే. తర్వాత 2వ మరణానికి కూడా నిన్ను అప్పగిస్తాడు దేవుడు. ఇది 2వ మరణం అంటుంది ప్రకటన గ్రంథంలో. చీకటి బిలములో తోసివేయబడతావు, అగ్ని గుండంలోనికి పడవేయబడతావు. ఇది 2వ మరణం. ఇది ఆత్మ సంబంధమైన మరణం. నిత్యము అక్కడ కాల్చబడతావు. ఆ నరకానికి పోకుండా ఉండాలంటే 2వసారి మళ్ళీ పుట్టాలి. పుట్టకపోతే శారీరకంగా జీవిస్తున్నంత కాలము చావనై ఉన్నావు. అందుకే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన వాడు జీవించును అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆత్మ చేత నడిపించబడేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన సంపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకొని అంగీకరించేవాడిగా నువ్వు ఉండాలి. ఆత్మచేత నడిపించబడేవాడిగా నువ్వు ఉండాలి. 3వది, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి?
దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలను ఒకసారి చదువుదాం. మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని వీటి పేరైననే ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధ. గమనించండి, పరిశుద్ధులకు తగిన ఒక జీవితం ఉందట. పరిశుద్ధులకు తగిన జీవితం ఒకటి ఉంది, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల జీవితకాలం జీవించిన తర్వాత ఆయన ఒక మాదిరి ఉంచాడు కదా మనకి, ఒక మోడల్. దీని ప్రకారం మీరు జీవించండి. అలాగే పరిశుద్ధులకు ఒక మాదిరి ఉంది, తగిన జీవితం ఒకటి ఉందట. పరిశుద్ధులు ఎలా బతకాలో ఒక రూల్ ఉందట. అందులో మీరు జాగ్రత్తమైనను, లోభత్వమైనను, ఇంకా అపవిత్రత అయినను ఏది మీకు మీ దగ్గర ఉండకూడదు. వాటి పేరు కూడా మీరు ఎత్తకూడదట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ బూతులైనను, పోగిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడని. ఇప్పుడు గమనించండి, మనలో చాలా మంది ఈ కోవలకు చెందిన వారు ఉన్నారు. ఎవరో ఏదో ఒక గుణం, ఇందులో ఏదో గుణం మనలో కనిపిస్తూ ఉంటుంది. మనం దాచిపెడుతూ ఉంటాం దేవుని దగ్గర. ఈ గుణాలలో ఏదో గుణం మన దగ్గర ఉంటుంది కదా. లోపత్వమో, జాగ్రత్తమో, బూతులు మాట్లాడటమో, సంసోక్తులు మాట్లాడటమో, శాపవచనాలు మాట్లాడటమో, ఇవన్నీ మనలో ఏదో ఒక గుణం కనిపిస్తూ ఉంటుంది. అంటే గమనించాలి, పరిశుద్ధులకు తగిన జీవితం నువ్వు జీవించట్లేదు. పరిశుద్ధులుగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. లేవికాండం 19:2 అంటాడు, ఐ ద గాడ్ యువర్ లార్డ్ ఐఎమ్ హోలీ. మీరు కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా. మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు వాక్యం చెప్తుంది. అంటే పరిశుద్ధులకు తగిన ఒక జీవితాన్ని యేసు ప్రభువు జీవించి చూపించాడు. ఆ మాదిరిని నువ్వు వెంబడించాలి. అలా కాక లోకంలో నువ్వు ఇందాక చెప్పిన జాగ్రత్తము, లోపత్వము, అలాగే సరసోక్తులు, అల్లరి ఆటపాట్లు, అలాగనే బూతులు, ఇవన్నీ లోకంలో ఉండేవి, అపవాది సంబంధమైనవి. అవి నీలో ఉంటే నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండవు. మనం ప్రతి విశ్వాస ప్రమాణం చెప్పిన ప్రతిసారి ఒప్పుకుంటాం కదా, పరిశుద్ధుల సహవాసమును. మరి పరిశుద్ధుల సహవాసంలో ఉన్నావా? పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధుల గుంపులో చేరిన వాడిగా ఉన్నావా? ఉన్నట్లయితే పరిశుద్ధులకు తగిన జీవితం జీవించాలి. యేసు ప్రభువు చూడండి, పాపులతోనూ సుంకర్లతో కూర్చున్నాడు, కానీ పాపం అతనికి అంటలా. ఎందుకు అంటలేదు? పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని చెప్తున్నాడు. పరిశుద్ధులుగా మనము కూడా జీవించాలి. అలా జీవిస్తేనే ఆ దేవుని కుమారులుగా, పిల్లలుగా మనం ఎంచబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన యందు మనము పరిశుద్ధులుగా జీవించాలి. అలాగే ఆయన వారసులుగా ఈ లోకంలో నడుచుకోవాలట. ఆయన వారసులుగా ఈ లోకంలో నడుచుకోవాలి. ఆయన వారసులుగా నడుచుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయనలాగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఆయన ఏదైతే చేశాడో ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి. ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి. వారసులము అనగా దేవుని యొక్క సమస్తాన్ని, తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా కూడా మనం స్వాస్థంగా పొందుతాం. వారసులు అంటే ఎవరండి? వారసులు అంటే ఎవరండి? ఇప్పుడు మన దగ్గర తండ్రిగా మీరు ఉన్నారనుకోండి, మీలో చాలా మంది తండ్రులు ఉన్నారు కదా, తల్లులు ఉన్నారు కదా. తల్లిదండ్రులుగా మీకు ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి ఎవరైతే స్వాస్థంగా పొందుకుంటారో వారే వారసులు. అవునా కాదండి? మీకున్న ఇల్లు, మీకున్న పొలము ఎవడకు పడితే రాసేస్తారా? బాగున్నాడు వీడెవడం, నా కొడుకులాగే ఉన్నాడని ఎవడకు పడితే రాసిచ్చేస్తారు ఆస్తులు. కొన్ని అలాగైతే చెప్పండి. అలాగైతే బోల్డ్ మంది పిల్లలు అనాథలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబాన్ని అప్పచెప్తాం. రాస్తారా? ఎందుకు రాయరు? మీ వారసులు ఎవరో వారికే స్వాస్థ్యంగా మీ ఆస్తిని ఇస్తారు
అంతేనా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు చేసిన అప్పు ఎవరు తీర్చాలి? మీరు చేసిన అప్పు ఎవరు తీర్చాలి? మీ వారసులే తీర్చాలి, అవునా? మీకున్న ఆస్తి ఎవరు పొందాలి? మీ వారసులే పొందాలి. అంటే మీరు గమనించాలి, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి కనుక ఆయన ఏది కలిగి ఉన్నాడో అదంతా మనం భూమి మీద కలిగి ఉన్నాం, దాన్ని మనం కొనసాగించాలి. దట్ ఈస్ కాల్డ్ హియర్షిప్. అంటే అదే వారసత్వం, అదే వారసత్వం. ఆ వారసత్వంలో నువ్వు కొనసాగాలి అంటే, లేదా ఆయన వారసునిగా ఈ లోకంలో జీవించాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది మరి ఆయన వారసునిగా మనము కొనసాగాలి. రోమపత్రిక 8:17 వచనంలో మనం చూసినట్లయితే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా అమ్మా మహిమతో కూడా. మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో అవసరమైతే మహిమ పొందటానికి శ్రమ అయినా పడాలట ఈ లోకంలో, ఆయనలాగా జీవించాలట. క్రీస్తు తోడి వారసులం అవ్వాలంటే, తండ్రి అయిన దేవుని వారసులం అవ్వాలంటే అవసరమైతే శ్రమ అయినా పొందాలి తప్ప ఈ లోకంలో శారీరక జీవితం కోసం, శరీరాశల కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టుకోకూడదు. నీ జీవితాన్ని తాకట్టు పెట్టకూడదు. చాలా మంది మనం పాపంలో పడిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాలను అపవాది చేతికి తాకట్టు పెడుతున్నాం. అందుకే పాపపు కాడి కింద మీరు ఉన్నారంటాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు మనం బానిసలమయ్యామంట? పాపానికి అపవాదికి మన జీవితాన్ని తాకట్టు పెట్టుకున్నాం. అందులో నుంచి విడిపించిన వాడు మన తండ్రి అయిన దేవుడు. అందుకని ఇక మీద మీరు బానిసలుగా, దాసులుగా కాక వారసులుగా, స్వతంత్రులుగా, కుమారులుగా జీవించండి దేవుని వాక్యం చెప్తుంది. స్వతంత్రంగా అలాగే కుమారులుగా, వారసులుగా జీవించేవాడికి హక్కు ఉంటుంది. బానిసకి హక్కు ఉంటుందా? దాసునికి హక్కులు ఉంటాయా? ఉండవు. కుమారునికి ఉంటాయి, వారసునికి ఉంటాయి, స్వతంత్రునికి హక్కులు ఉంటాయి. అంతేగాని దాసులకి, బానిసలకి ఉండవు. పాపపు బానిసత్వంలో, పాపపు దాస్యం కింద ఉన్న మనల్ని దేవుడు విడిపించి వారసులుగా, స్వతంత్రులుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. అలాగే బతకండి అంటున్నాడు. ఏమండి? అలాగే బతకాలి. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు ఒక పద్యం చదువుకుంటాం. కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టినా అదేం చేస్తుందట? కానీ పూర్వపు బుద్ధి మారదు. అది కనకపు సింహాసనం అని, ఇది ఉన్నతమైన స్థితి అని, ఇది ఒక ఆశీర్వాదం అని అది ఎంచదు. అది వెంటనే ఎప్పుడు దిగిపోదామా, ఎప్పుడు ఆ చెప్పులు కొరుకుదామా, లేకపోతే బయటికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉంటుంది కుక్క. అలాగే విశ్వాసిగా మనము చాలాసార్లు మన పాత జీవితం వైపు వెళ్ళిపోతుంటాం. పాపపు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం. దేవుడు స్వతంత్రాన్ని ఇస్తానంటే లేదు, నేను బానిసగానే ఉంటున్నాను. దేవుడు కుమారునిగా, వారసునిగా ఉంచుతానంటే లేదు, నాకు అపవాది క్రియలే ఇష్టం అంటున్నాం. అందుకే మళ్ళా వెనక్కి తిరిగిపోతున్నాం. అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్టు మనం వెనక్కి తిరుగుతున్నాం. అలా తిరగకుండా వారసునిగా జీవించాలి, వారసునిగా. అందుకే అవసరమైతే క్రీస్తుతోడు వారసులు అవ్వాలంటే క్రీస్తు వలె శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధపడాలి తప్ప నీ జీవితాన్ని తాకట్టు పెట్టకూడదు. నీ జీవితాన్ని అపవాది చేతికి అప్పగించకూడదు. గమనించండి ప్రభువును ప్రియమైన స్నేహితులారా, దేవుని సంపూర్ణ అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయన ఆత్మచేత నడిపించబడేవాడిగా ఉండి పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన వారసునిగా ఈ లోకంలో నువ్వు నిలవబడినప్పుడు నిజంగా ఆయన పిల్లలు మీరు అవుతారు. ఆయన బిడ్డలుగా మీరు ఈ లోకంలో జీవిస్తారు. ఆయనని లోకానికి మీరు ప్రచురపరుస్తారు. ఆయన లోకానికి మీరు ప్రచురపరుస్తారు. మీరు దేవుని బిడ్డలు అవ్వాలన్నది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. అందుకని ఆయన అంటాడు, ఒకవేళ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో నువ్వు మారితే ఆయన పరలోకంలో నిన్ను తన ఇంటిమానిగా చేర్చుకుంటాడట. ఎఫెసీ పత్రిక 2:19 అంటాడు, మీరిక మీద పరజనులను పరదేశస్థులను ఉండక
దేవుని ఇంటి వారును పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక మీదట మీరు నా బిడ్డలు, నా ఇంటి వారు, నా సంతానము, నా వారసులు, నా కుమారులు, నా కుమార్తెలు మీరు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ పరలోక వాక్యము, పరలోకపు ఇంటిని, తండ్రి ఇంటికి చేరటానికి నువ్వు ఈ లోకంలో ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. అలా జీవించలేకపోతే ఆయన ఏమాత్రం అంగీకరించడండి, ఏమాత్రం అంగీకరించడు. ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. గమనించారా? వాగ్దానమైన పిల్లలు మాత్రమే. అనగా ఆయనలోనికి ఎవరైతే వస్తారో వారే పిల్లలు అవుతారు. ఇశ్రాయేలీలందరూ ఆయన పిల్లలు కాదు, క్రైస్తవులందరూ ఆయన పిల్లలు కాదు. ఎవరైతే ఆయన వాగ్దాన సంబంధమైన బిడ్డలుగా మారుతారో, ఆయన వాగ్దానంలోనికి వస్తారో, ఆయన శరీరంలోనికి, సంఘంలోనికి చేర్చబడతారో, పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడతారో వారే వారసులు అవుతారు, వారే పిల్లలుగా ఎంచబడతారు. అందరూ పిల్లలు కాదు. ఈరోజు ఆ చర్చికి వచ్చిన అందరం పిల్లలం అయిపోం, అందరము పిల్లలం అయిపోం. పేరుకి పిల్లలుగా చెప్పబడతాం, కానీ ఆయన పిల్లలుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలట? వాగ్దాన సంబంధమైన పిల్లలుగా మారాలి. ఆయన శరీరం అనే సంఘంలో చేర్చబడిన వారంగా, శరీరంలో అవయవంగా మార్చబడిన వారంగా, పరిశుద్ధుల సహవాసంలో ఉన్న వారంగా మనం మారాలి. దానికి ఏం చేయాలంటే ఇందాక చెప్పాం కదా, ఆయన సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా, అంగీకరించాలా, విశ్వాసం ఉంచాలా, అలాగే ఆత్మచేత నడిపించబడాలా, పరిశుద్ధ జీవితం జీవించాలా, ఆయన వారసునిగా, ఆయన వారసురాలిగా ఆయన నామాన్ని లోకానికి ప్రచురపరచాలా. ఇది నువ్వు చేయాల్సింది. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. దేవుని పిల్లలుగా మీరు మారుతారు. దేవుని పిల్లలుగా మారిన మిమ్మల్ని పరలోకంలో ఆయన తన ఇంటి వారిగా మార్చుకుంటాడు, తన ఇంటి వారిగా మార్చుకుంటాడు. కాబట్టి నిన్ను ఆయన దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డాడట. ఎఫ్సీ పత్రిక ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం చదువుతామండి. యాలే అనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. గమనించండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, పాపం వల్ల పడిపోయి దూరం వెళ్ళిపోయి నిన్నట దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే నీ మరలా కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా స్వీకరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. స్వీకరించడం అంటే దత్తత తీసుకోవడం, అడాప్షన్. అంటే దూరం వెళ్ళిపోయి నిన్ను వదిలేసుకోలేక కాదని పంపించవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే గొప్పది కాబట్టి మళ్ళీ నిన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. దత్తత కార్యక్రమం యోధ సాంప్రదాయంలో కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దత్తత తీసుకునే తండ్రి ఎలా ఉంటాడు, దత్తత ఇచ్చే తండ్రి ఎక్కడ ఉంటాడు? ఈ తండ్రి దగ్గర నుంచి కుమారుడు 3 సార్లు ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు. 3వసారి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ తండ్రికి ఏ సంబంధం లేదని ఒప్పుకొని ఆ తండ్రిని అంగీకరించి వెళ్ళాల. రెండోసారి ఈ తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన మీద ఉన్న పాప భారం కానీ, అప్పుల భారం కానీ, ఆర్థిక భారం కానీ అన్ని కొట్టివేయబడ్డాయని రెండోసారి ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు. 3వసారి ఇక ఈ తండ్రికి ఈ పాత జీవితానికి ఏ సంబంధం లేదు, ఇక మీదట ఆయనే నా తండ్రిని 3వసారి అక్కడికి వెళ్ళి ఇక రాడు ఇటు పక్క. ఇది దత్తత కార్యక్రమం యోధ సాంప్రదాయంలో. అంటే అక్కడ ఉన్న తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ తండ్రే సమస్తం, ఆ తండ్రే అన్నీ కూడా. కాబట్టి ఇక ఈ తండ్రితో కానీ, పాత జీవితం కానీ, పాప భారం లేదంటే అప్పుల భారం, ఆర్థిక భారంతో దేంతో సంబంధం లేదు. అందుకే ఆ దత్తత తీసుకున్న తండ్రి ఏం చేస్తాడంటే ఒకవేళ ఈ కుమారుడి మీద అప్పు ఏదైనా ఉంటే ఆ అప్పు ఎంత అయిందో చెల్లిస్తాడు. ఈరోజు యేసు ప్రభువు భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటంటే మనం ఏం చేసాం? పాపం చేసి పాప భారం నెత్తి మీద వేసుకున్నాం. ఆ పాప భారం అప్పు తీర్చాలంటే మన వల్ల అవ్వట్లా. అందుకని యేసు ప్రభువు ఏం చేశాడంటే తన అమూల్య రక్తము చెందించి మనకు విమోచన క్రయధనం
చెల్లించి మనల్ని విడిపించి తీసుకెళ్ళాడు. అది దత్తత. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభువు భూమి మీదకి వచ్చాడు. లేకపోతే రావాల్సిన పనే లేదు. మనం చెల్లించగలిగితే అప్పు ఆయన రావాల్సిన పని లేదు. మనం ఎవరో చెల్లించలేం కాబట్టి, అందరూ పాపమే కాబట్టి, అందరూ పాపం చేసి పాపభారం కలిగి ఉన్నాం కాబట్టి పాపభారం తీర్చడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన చెల్లించి మనల్ని విడిపించాడు. అందుకే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారని దేవుడు చెప్తున్నాడు. మనందరం కొనబడ్డాం, మళ్ళీ చేర్చబడ్డాం, దత్తత తీసుకోబడ్డాం ఆయన బిడ్డలుగా. ఇప్పుడు మీరు ఎలా జీవించాలట? ఆయన బిడ్డలలాగే జీవించాలి. చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో మరి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పత్రిక పాఠ్యభాగం చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చాలండి, గమనించాలి. ఇప్పుడు నువ్వు నేను దేవుని కుమారులు అవ్వాలి, దేవుని బిడ్డలుగా మారి కనిపించాలని ఎవరు ఆశపడుతున్నారట? ఎవరు ఆశపడుతున్నారు? ఎవరు? సృష్టి ఎందుకు ఆశపడుతుంది? సృష్టికి ఏం పని లేదండి. అంటే సృష్టి ఏమైనా పని లేకుండా ఉందా? సృష్టి ఎందుకు ఆశపడుతుందంటే మానవుడు పాపం యొక్క ప్రభావము కేవలం మానవుడి మీద మాత్రమే పడల, మనిషి మీద మాత్రం ఆ ప్రభావం చూపించలేదట. దేవుడు చూడండి, మానవుని సృష్టించే ముందు, మానవుని కంటే ముందు దేన్ని సృష్టించాడు? సృష్టిని, నేచర్ని సృష్టించాడు. అంటే సృష్టి అంతట్లో మనిషికి కావలసినవన్నీ అందులో పెట్టి నీ అవసరత అక్కర్లన్నీ తీర్చడానికి సృష్టించేసి అప్పుడు నిన్ను పెట్టి చేశాడు. ఇప్పుడు ఈ చెక్క ఉంది. చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? ఈ చెక్క ఎక్కడి నుంచి వచ్చిందట? చెట్టు ఎందులో భాగం? సృష్టిలో భాగం. దేవుడు ముందే సృష్టించాడు కదా చెట్టు లేకపోతే చెక్క ఎక్కడిది? మరి మైకు ఇది ఇనుముతో లేకపోతే మెటల్తో తయారైంది. ఈ మెటల్ ఎక్కడి నుంచి వచ్చిందట? భూమిలో దాచి ఉంచాడట దేవుడు. పెట్రోల్ ఎక్కడుందట? భూమిలో దాచి ఉంచాడట, సముద్రంలో దాచి ఉంచాడట. ఎలాగ ఏ వస్తువైనా చూడండి, సృష్టిలోంచి ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా భూమిలో ఉన్న ఒక మెటలే. సిమెంట్, ఇసుక, రాయి, ఏది కావాలన్నా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నువ్వు? ఎక్కడి నుంచి? సృష్టిలో నుంచి. అందుకే సృష్టిని దేవుడు నీకు బహుమానంగా ఇస్తే నువ్వేం చేసావంటే, నువ్వు చేసిన పాపం వల్ల నీ వల్లే కాదు కానీ నీ సృష్టి కూడా శపించబడేలా చేసావు. అది కానీ 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మనం చూస్తే నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక. చూసారా, నీ నిమిత్తం ఏమైందట? ఇప్పుడు చెప్పండి, మనందరి నిమిత్తము సృష్టి ఏమైందట? ఇప్పుడు సృష్టి ఏం బాధపడుతుందంటే, నేను అనవసరంగా శపించబడ్డాను. నేను శపించబడ్డాను కాబట్టి, ఎవరి వల్ల? మనుషుని వల్ల శపించబడ్డాను కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యుడు ఏమవ్వాలంటే పాపం విడిచి పరిశుద్ధునిగా మారి దేవుని కుమారులుగా మారితే అప్పుడు నాకు ఈ పాపం నుండి, శాపం నుండి విమోచన కలుగుతుంది. అందుకని సృష్టి మిగుల ప్రసవ వేదనతో ఆశగా తేరి చూచుతున్నదట. ఎదురు చూస్తుందట ఎప్పుడు మనుషుడు మారుతాడని. ఈరోజు సృష్టి వల్ల నీకు మేలే కలుగుతుందని నష్టం కలగదు, కానీ నువ్వు చేసిన పాపం వల్ల సృష్టికి నష్టం. తద్వారా సృష్టిలో జరిగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తిరిగి మనమే నష్టపోతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఆది కాండంలో మీరు చూసినట్లయితే ఆదామవ్వలకి సృష్టి, ఆ ఏదైనా తోటను చూడండి ఎంత అందంగా దేవుడు సృష్టించి ఇచ్చాడు. ఆ ఏదైనా తోటలో కావలసినవన్నీ దొరికేవి, ఏ లోటు ఉండేది కాదు. 4 నదులు ఏదైనా తోటలో ప్రారంభమై భూమి అంతటిని తడిపేది. ఆహారం ఉండేది, పానీయం ఉండేది, అన్ని సకల సౌకర్యాలు ఏదైనా తోటలో సృష్టిలో ఉన్నాయి. అలాంటి సృష్టిని మానవుడు పాపం చేత ఏం చేశాడట? పాడు చేశాడు. అందుకే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలవడం ప్రారంభించి ఆఖరికి ఇప్పుడు రోజు అభివృద్ధి పేరు చెప్పి అడవులను కూడా నరికేసి పడేశాం. ఏమంటే ఈరోజు ఇది ఏ నెల? జూలై నెలలో ఏం పడాలి అసలు వాస్తవానికి? అసలు ఎండాకాలం అంటే ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే 3 నెలలే. జూన్ వచ్చిందంటే వర్షాలు పడిపోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అందుకనే జూన్లో వర్షాలు పడతాయి కాబట్టి, ఎండలు తగ్గిపోతాయి కాబట్టి జూన్ 12కి స్కూల్ పెట్టారు. జూన్ 12గా జూలై వచ్చింది, ఇప్పుడు ఎండలు తగ్గాయా? వర్షాలు పడుతున్నాయా?
ఎందుకు ఈ ఋతువుల్లో వాతావరణంలో మార్పులు వచ్చాయంటే గ్లోబల్ వార్మింగ్. ఎందుకు గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కిపోతుంది. చూసారా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి, వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది తెలుసా. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకా చక్కగా ఉంటుంది. అప్పుడు భూమి కిందకి వెళ్ళిపోవాలి. ఇల్లు ఎక్కడ కట్టుకోవాలట, భూమి కింద కట్టుకోవాలి. ఎందుకంటే పైన ఉండలేము, మాడిపోతాం. ముందు ముందు అలాగే ఉంటుంది. ఇది హాస్యమేం కాదు, నిజం, ఇది సత్యం. ఇది భవిష్యత్తులో జరగబోయేది అదే. ఇప్పటికే అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుంటారు చూసారా, కిందకి వెళ్ళిపోతారు భూమి లోపలికి. ఎండ తట్టుకోలేము. ఎందుకంటే మానవుడు చేసిన పనికి భూమి అడవులన్నీ నరికేస్తున్నాడు, అభివృద్ధి పేరు చెప్పి బిల్డింగ్లు కడుతున్నాడు. వాస్తవానికి ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పమంటారా, మన పొలాల్లోకి మిషనరీ దిగడం కూడా తప్పే తెలుసా. ఎందుకంటే పెట్రోల్ చుక్క ఎక్కడ పడిందో అక్కడ మొలవదు. కానీ మనం ఈరోజు ఏం చేస్తాం, ఒకప్పుడు మనుషులు చేసే పని మనుషుల చేత చేయిస్తాం. చేపలు పట్టడానికి ఒకప్పుడు మనుషులు దిగేవారు, ఇప్పుడు చేపలు పట్టడానికి మిషన్లు వచ్చాయి. మిషన్లు ఏం చేస్తాయి, ఇప్పుడు చేప అనుకోండి కొంత చూడు, మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది జాలర్లు చేపలు వల్ల వేసిన తర్వాత చేపలు ఒక వయసు వచ్చాక వారు పట్టాలి. ఆ వయసు కంటే చిన్న చేపలను ఏం చేస్తారంటే మళ్ళీ చెరువులోనో సముద్రంలోనో వేసేస్తారు. ఎందుకంటే అది ఎదగాలి, పిల్లలు పెట్టాలి, మళ్ళీ వృద్ధి చెందాలి సంతానం. ఈరోజు మిషనరీకి అది తెలుస్తుందా? నువ్వు అనుకోండి, చిన్న చేప అనుకోండి, ఇది వండడానికి పనికిరాదు, ఇది ఉంటే ఒక 2-3 నెలలు ఉంటే పెరిగి పెద్దదై పిల్లలు పెడుతుందని ఆ చేపను మళ్ళీ చెరువులు వేస్తాం. మనిషి మిషనరీ ఏం చేస్తుంది, చిన్న పెద్ద లేదు, మొత్తం ఏరుకొచ్చేది లోపల నుంచి. గుడ్లు పాడైపోతాయి, చేపలు పెట్టిన గుడ్లు పగిలిపోతాయి, తర్వాత ఉత్పత్తి ఉండదు, సంతానం ఉండదు. ఇలాగ సృష్టి అంతటినీ మనుషుడు అత్యాశ చేత, దురాశ చేత నాశనం చేసాడు. అందుకే సృష్టి కూడా ఇప్పుడు తిరగబడిపోయింది. అందుకే ఈరోజు పడాల్సిన టైంలో వర్షాలు పడవు, పడాల్సిన టైంలో మరి వర్షాలు లేవు, పంటలు లేవు, కరువులు, సునామీలు, భూకంపాలు, వరదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేసిన పనికి వాతావరణంలో మార్పులు జరిగి. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, భూమి నెమ్మదిగా స్లో అయిపోతుందట. మీకు తెలుసా, భూమి పశ్చిమం నుంచి తూర్పుకి 1610 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? యాంటీ క్లాక్ వైజ్. ఇలా కాదు, ఇలా తిరుగుతుందట భూమి. ఇలాగా గంటకి 1610 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందట భూమి. ఆ భూమి స్లో అయిపోతుందట. ఇప్పుడు మీరు తిరుగుతున్నంత కాలమే గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది. భూమి ఎప్పుడైతే ఆగిపోయిందో భూమి వెళ్ళి సూర్యుల్లో పడిపోతుంది. ఇది సైన్స్. అంటే నాశనం మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే భూమి మీద ఈరోజు చూడు, బోరుబావులు తవ్వేస్తాం, 100 అడుగులు 200 అడుగులు తవ్వేస్తున్నారు. భూమిని గొల్ల చేసేస్తున్నాం. నీళ్ళు లేవు, భూమిలో కూడా నీళ్ళు లేవు. ఎక్కడ చేస్తారు? ఎండగట్టారు మొత్తం. ఇలాగా అనేక రకాలుగా నష్టం చేస్తాం సృష్టిని. అందుకే సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందట విడుదల కోసం. గర్భంలో ఉన్న బిడ్డ నెల నిండిన తర్వాత తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుంది, ఇందులో నుంచి విడుదల పొందాలి అర్జెంటుగా. ఈ నొప్పులు నేను భరించలేను అని అంటది కదా. అలాగే సృష్టి బాధపడుతుందట నువ్వు నేను చేసిన పనులకి. అందుకే సృష్టి ఎదురు చూస్తుందట, ఈ మనుష్యుడు, ఈ మానవుడు ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు పరిశుద్ధుడు అవుతాడు, పాపం వదిలేసి ఎప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుతారని సృష్టి మిగులు ఆశతో తేరి చూచుతున్నదట. ఎప్పుడైతే నువ్వు దేవునితో మహిమలో చేర్చబడతావో, పరిశుద్ధినిగా మార్చబడతావో, అప్పుడు సృష్టి కూడా విడిపించబడుతుంది. అందుకనే యెషయా గ్రంథంలో 63 అధ్యాయం 17వ వచనంలో కానివ్వండి, ప్రకటన గ్రంథంలో కానివ్వండి, ఒక మాట చెప్తున్నాడు, కొత్త భూమి, కొత్త ఆకాశం. ఏంటి? కొత్త భూమిని, యోహాను భక్తుడు అంటారు కదా, కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చూశాను నేను. ఎప్పుడు పరిశుద్ధులుగా మనుషులందరూ మారినప్పుడు అక్కడ కొత్త సృష్టి కనిపిస్తుంది, కొత్త భూమి ఉంటుంది, కొత్త ఆకాశం ఉంటుంది, పరలోకంలో జీవితం ఎలా ఉంటుంది. దానికోసమే నిన్ను పరిశుద్ధునిగా, కుమారులుగా, కుమార్తెలుగా మారమంటున్నాడు. ఒకవేళ మారడం, నాకు ఈ జీవితమే బాగుందని నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తే మాత్రం నువ్వు అలాగే మరణానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సందేహమే లేదు, ఏమాత్రం సందేహమే లేదు. అలాగే మరణానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా,
కాబట్టి దేవుని పిల్లలవటానికి మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఎప్పటికైనా దేవుని సంపూర్ణంగా అంగీకరించి ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆత్మచేత నడిపించబడే వారంగా, పరిశుద్ధ జీవితం జీవించడానికి సిద్ధపడిన వారంగా, ఆయన వారసులంగా ఈ లోకంలో జీవిస్తే పరలోక ప్రవేశం అందరికీ లభిస్తుంది. అట్టి స్థితి దేవుడు నిన్ను నన్ను ఆ స్థితికి ఎదగమని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ స్థితికి ఇప్పుడు ఎదిగితే దేవుని వారసులముగా పరలోకంలో సదాకాలం జీవిస్తాం. అటువంటి స్థితికి దేవుడు మనందరినీ తన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.